సాట్లో రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు కొట్టుకున్నారు అనేది వార్త. ఒక జబర్దస్త్ నటి బర్త్డే వేడుకలు ఇవి. అంటే వెంటనే పోలీసులు ఎంటర్ అయినట్టు, రిసార్ట్ను మూసేసినట్టు, ఎవరైతే అంటే కత్తిపోట్లకు కూడా జరిగాయట, కత్తులతో కొట్టుకున్నారట. ఈ కత్తి దాడిలో వెంకట దినేష్, టీడీపీ నేతపై కత్తితో దాడి వెంకట దినేష్కు తీవ్ర గాయాలైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే ఈ ఘటనని ఏ రకంగా చూడాలి అంటారు? ఎందుకంటే రేవ్ పార్టీ అంటేనే అది ఇల్లీగల్, దానిలో గంజాయి, డ్రగ్స్, మద్యం కూడా దొరికినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అమ్మాయిల కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు, ఇది వార్త. అందులోనూ కొట్టుకున్న నేతలు ఎవరు? తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు. అంటే ఆ పార్టీకి సంబంధించిన ఒక రకంగా విద్యార్థి విభాగం అది. అంటే తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ యూత్ వ్యవహారం ఇది. సమస్య ఏమొస్తుందంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్నిసార్లు మాట్లాడుతున్నారు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు తప్పులు జరుగుతున్నాయి, ఎత్తి చూపుతున్నారు, కానీ వెంటనే వీళ్ళు దొరికిపోతున్నారు. అంటే వీళ్ళకి ఏం అర్హత ఉంటుంది? రేపు పొద్దున్న మిగతా పార్టీలపై మాట్లాడే అర్హత ఏముంటుంది? ఇప్పుడు ఈ వ్యవహారం ఉంది. ఈ వ్యవహారం ఏం జరిగింది? ఒక జబర్దస్త్ ఫేమ్ నటి పుట్టినరోజు వేడుక, ఒక హ్యాపీ నేచర్ అనే రిసార్ట్స్, అది ఎక్కడ ఉంది? ఆనందపురం మండలం శుంఠేకి సమీపంలో ఉంది హ్యాపీ నేచర్ అనే రిసార్ట్స్. ఆ రిసార్ట్స్ కూడా ఎవరిది? టీడీపీకి చెందిన నేతే ఆయన కూడా, మజ్జి శేఖర్. తెలుగుదేశం పార్టీకి చెందిన మజ్జి శేఖర్ అనే నేతది ఇది ఆ ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లో జరిగిన వ్యవహారం. ఆ వ్యవహారంలో ఏమైంది? దాదాపు 70 మంది వరకు పాల్గొన్నారు. విదేశీ మద్యం సీసాలు కూడా వినియోగించారు. మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పూర్తిగా అంటారు, అంటే ఉత్తరాంధ్ర పరిభాషలో పూర్తిగా తాగాడు అంటారు, అంటే ఫుల్గా తాగాడని. పూర్తిగా వాళ్ళు మద్యం తాగి ఆ మద్యం మత్తులో కొట్లాటికి దిగారు. ఈ కొట్లాటికి దిగిన నేపథ్యంలోనే ఇది ఇష్యూ పెద్దదైపోయింది. ఈ పరిస్థితుల్లో పరస్పరం దాడులు జరగడం, ఈ దాడులు గలాటా పెరగడం, ఈ గలాట పెరిగిన నేపథ్యంలో అరకులో రిసార్ట్ నిర్వహిస్తున్న టీడీపీ నేత మమ్ముల వెంకట దినేష్ అనే టీడీపీ నేతని అదే టీడీపీకి చెందిన మరో పార్టీ నాయకుడు ఎర్రా చరణ్ తేజ్ కత్తితో పొడిచారు. అంటే చూడండి, ఆ పార్టీకి సంబంధించిన నేతనే ఆ పార్టీకి సంబంధించిన మరొకడు కత్తితో పొడిచాడు. ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారం. ఎడమ భుజం వెనక తీవ్ర గాయమైంది. దాంతో దినేష్ను విశాఖలో విమ్స్కి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నాడు. అధికార పార్టీకి చెందిన వారే రేవ్ పార్టీలో పాల్గొనడం, మళ్ళీ 2 వర్గాల మధ్య రాజీ చేయడానికి ప్రయత్నాలు జరగటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం విశాఖ వాసులు షాక్కి గురవుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరు? తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రత్నకాంత్, టీడీపీ నేత పోండ రవికుమారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా నేతలు కూడా పాల్గొన్నారు. మరి నారా లోకేష్ వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రిసార్ట్స్ వ్యవహారం అనేది ఈ స్థాయిలో ఉందా? ఒక రేవ్ పార్టీలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు పాల్గొనడం ఏంటి? ఒక నేత ఇంకో నేతను కత్తితో పొడి చేయడం ఏంటి? విదేశీ మద్యం సీసాలు దొరకడం ఏంటి? అసలు రేవ్ పార్టీలు ఏంటి? విశాఖపట్నంలో ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? విశాఖపై దృష్టి, విశాఖపై దృష్టి అంటే ఇదే విశాఖపై దృష్టి? విశాఖ టూరిజం అభివృద్ధి అంటే ఇదా? దీనికి సంబంధించి కొంత అధికార పార్టీకి సంబంధించిన నేతల్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీకే చెందుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీని తప్పుపట్టడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, మిగతా పార్టీలు చేసినా, ఎవరు చేసినా తప్పు పట్టాల్సిందే. కానీ ఈ రేవ్ పార్టీ సంస్కృతి ఏంటి? అందులో అధికార పార్టీ అంటే కొంచెం బాధ్యత ఉంటుంది కదా. బాధ్యతలు మరిచి ఈ విధంగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రత్నకాంత్, బోండా రవికుమార్, పలువురు టీడీపీ టీఎన్ఎస్ నేతలు ఇలా పాల్గొనడం ఏంటి? మద్యం మత్తుల్లో మహిళలు కొట్లాట రావడం ఏంటి? ఒక నేత ఇంకో నేతను కత్తితో పొడవడం ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ యూత్ వ్యవహార శైలి ఎలాగైనా ఉందా? ఇది కొంచెం ఖచ్చితంగా ఇది ఉండాలి. ఇప్పుడు ఎర్ర చరణ్ తేజ్పై ఆనందపురం పోలీసులు అయితే హత్యాయత్న కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం చరణ్ తేజ్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ హ్యాపీ నేచర్ రిసార్ట్స్ కూడా మజ్జి శేఖర్ అని తెలుగుదేశం పార్టీ నేతలే. అసలు ఈ గొడవ పార్టీ వివరాలు రాకుండా రిసార్ట్స్ని మూసేయడంతో పాటు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారంటున్నారు. అసలు వేడుకలకి ఎలా అనుమతి తీసుకున్నారు? పార్టీలోకి మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది? పార్టీలో విదేశీ మద్యం వినియోగానికి అనుమతి తీసుకున్నారా? గొడవ కారణం ఏంటి? తర్వాత ఎవరెవరు వెళ్ళిపోయారు? వీటన్ని వివరాలు కావాలి కదా. సీసీ ఫుటేజ్ ఎందుకు మీరు మాఫీ చేస్తున్నారు? సీసీ ఫుటేజ్ ఎందుకు దొరకకుండా కాపాడుతున్నారు? ఏంటి గూడిపుటాన్ని జరుగుతుంది? అంటే అధికార పార్టీ కాబట్టి నేతలను కాపాడేస్తారా? అంటే ఈజీగా సేవ్ అయిపోవచ్చా? ఖచ్చితంగా దీనిపైన పార్టీ నేతలు గట్టిగా స్పందించాలి. ఒక రకంగా ఏంటంటే యువత ఇప్పటికే గంజాయి మత్తులో చిత్తవుతోంది. ఏజెన్సీలో కూడా గంజాయిపై ఉక్కుపాదం అన్నారు, కానీ మళ్ళీ గంజాయి సాగు విస్తృతంగా
పెరిగింది, గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, సోదాల్లో కూడా దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఈ రిసార్ట్స్ సంస్కృతి పెరిగిపోవడం అనేది ఒక ఎత్తు అయితే, విదేశీ మద్యం గంజాయితో పార్టీని నిర్వహించుకోవడం, స్వయాన అధికార పార్టీకి సంబంధించిన నేతలే ఇలాంటి అద్భుతమైన పనులు చేస్తుండడం అనేది నిజంగా షేమ్ టు తెలుగుదేశం పార్టీ. మరి పార్టీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది? నాకు తెలిసి ఇలాంటివి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అయితే స్పేర్ చేయరు. ఖచ్చితంగా ఆ నేతలపై చర్యకు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. తీసుకోవడం ద్వారా మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే వెళ్తుంది. ఖచ్చితంగా అధికార పార్టీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఇది మనకి మచ్చలాంటిదని పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడం ద్వారా ఒక బిగ్ ఇండికేషన్ కూడా వెళ్తుంది. మరి చూద్దాం. ఇప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ ఏమి లేకుండా మాయం చేసే ప్రయత్నం అయితే చేశారంటున్నారు. కానీ ఏది దాగదు, జరిగిందన్నది వాస్తవం అనేది అక్కడ పోలీసులు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ చరం తేజ్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆల్రెడీ టీడీపీ నేతకు సంబంధించిందే ఆ రిసార్ట్స్. అసలు అనుమతి తీసుకున్నారా, తీసుకోలేదా, విదేశీ మద్యం ఎలా వచ్చింది, మిగతా వ్యవహారాలు ఏమి నడిచాయి, 70 మంది మహిళలు యువతలు రావడం ఏంటి, రేవు పార్టీ లాంటి వ్యవహారం చోటు చేసుకోవడం ఏంటి, నిజంగా ఇది డిస్కస్గా ఉంది.